హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్. అందరికీ అర్థమైంటుంది కదా. అవును, ఇది వినాయక చవితి వ్లాగ్. ఎస్, ఎప్పుడు మన ఛానల్లో లేట్గా వీడియోస్ వచ్చినట్టే ఈసారి కూడా లేట్ అనేది కామన్. అండ్ ఇది 3 days కలిపి ఒక వీడియోలో పెడుతున్నాను అనమాట. సాటర్డే, సండే, మండే. సో ఇది వచ్చేసి సండే రోజు పెద్దమ్మ వాళ్ళది అన్నదానం ఉండింది. ఆ రోజు పూజ చేసిన వీడియో. అండ్ మేమైతే సాటర్డే జస్ట్ ఇంట్లో పూజ చేసుకున్నాము. అమ్మకు కొంచెం హెల్త్ అప్సెట్ ఉండడం వల్ల మేమైతే వినాయకుడిని పెట్టి పూజ అయితే ఇంట్లో చేయలేదు. జస్ట్ నార్మల్గా ఇంట్లో నేనైతే పూజ చేశాను. అండ్ మండే రోజు మేమైతే దేవుడికి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం. ఆ బ్లాగ్ కూడా దీంట్లో ఉంటుంది. అండ్ సాటర్డే రోజు చేసిన పూజ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. హాయ్ కన్నయ్య, హాయ్ కన్నయ్య. గుర్తుగా ఉంటుంది, వచ్చే ఇయర్ ఎంత ఉంటుంది. చేస్తుంది చిట్టి జీతమా కానీ మీకోసం స్పెషల్గా ఇస్తున్నాడు అబ్బాయి. చిన్నగా 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 బిర్యానీ తిన్నట్టు కాదు, చిన్నగా. అదే చిన్నగా. మా ఊరి వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే చాలా గ్రాండ్గా చేశారు. అండ్ మిస్సింగ్ పార్ట్ ఏంటంటే నేను 5 days లేకపోవడం అనమాట. నేను చాలా మిస్ అయ్యాను. 2 days ఉన్నాను, లైక్ సాటర్డే, సండే, మండే ఈవినింగ్ నేను బెంగళూరుకి స్టార్ట్ అయ్యాను. సో జీతునైతే అమ్మ దగ్గర వదిలేసి వచ్చాను. ఇంకా స్టేజ్ సాంగ్స్ చూసిన వెంటనే మా వాళ్ళు అస్సలు ఆగలేదు. ధాన్య, చిన్ను, ఇంకా జీతు. అండ్ మీకు ఇక్కడ పర్ఫార్మెన్సెస్ కూడా చూస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారనమాట. అండ్ మేమైతే స్టేజ్ ముందే కూర్చొని ఎంజాయ్ చేసాము. ఇంకా మీరు ఈ సాంగ్ హుక్ స్టెప్ చూసి మీరు ఈ సాంగ్ కూడా గెస్ చేయొచ్చు, ఎందుకంటే మనం సాంగ్స్ డైరెక్ట్గా పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి. అండ్ ఈ హుక్ స్టెప్తో మీ అందరికీ ఈ పాట ఏంటో అర్థమైపోయి ఉంటుంది. చాలా గ్రాండ్గా అసలు ఎప్పుడో నా చైల్డ్హుడ్ డేస్లో చూసానమాట ఇట్లా. మళ్ళీ ఇయరే అనమాట ఇంత దగ్గరగా ఇంత ఎంజాయ్ చేయడం. బట్ ఈ 2 days కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. ఉట్టి కొట్టడం కానీ, ఆ లడ్డు వేలం వేయడం, ఇంకా నిమజ్జనం చేసేటప్పుడు కలర్స్ పూసుకోవడం అంతా చాలా చాలా బాగుంటుంది. బట్ అంతే. ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ ఉండాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ వీడియో మీరు చూసినట్లయితే నేను అక్కడే ఉన్నాను, బట్ ఈ ఇయర్ కుదరలేదు. ఎవ్రీ ఇయర్ అన్నదానం చేయించినట్టే ఈ ఇయర్ కూడా చేయించారు.
మీరు చూస్తున్నట్లయితే మా పెద్దమ్మ వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్గా వాళ్ళు దేవుడికి ఫస్ట్ వినాయక చవితి రోజు ఎవరు చేయరనమాట. ఎందుకంటే ఆ రోజు ఇంట్లో అందరూ ప్రసాదం అంతా వండుకో ఉంటారు అనేసి నెక్స్ట్ రోజు ఫస్ట్ అన్న వాళ్ళే అనమాట. ఎవ్రీ ఇయర్ ఇలానే కంటిన్యూ చేస్తున్నారు. ఆ రోజు కూడా అన్నవాళ్ళు అన్నదానం చేయించారు అండ్ చాలా మంచిగా సెలబ్రేట్ చేశారు. ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంకా మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అని కోరుకుంటున్నాను. అండ్ జీతు ఎంత బాగా ఎంజాయ్ చేశాడో, అసలు క్రాంకీగా ఉంటాడేమో, అంతమంది జనాలను చూసి అప్సెట్ అవుతాడేమో అనుకున్నా. బట్ ఎంత వాడైతే నాకంటే బాగా ఎంజాయ్ చేశాడు. నాకైతే మళ్ళీ బెంగళూరు వచ్చేయాలి అని ఆ థాట్లోనే ఉన్నాను. కానీ వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు వాడి కజిన్స్తో మెయిన్గా. అండ్ తర్వాత రోజు ఇంకా మండే మేము అమ్మ కొంచెం సెట్ అయ్యాక దేవుడి దగ్గరికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాము మార్నింగ్. ఎందుకంటే మండే రోజు ఈవినింగ్ నేనైతే బెంగళూరు రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి. సో మా అమ్మ అయితే పొద్దున్నే అన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసి రెడీగా పెట్టారు. ఇంకా రెడీ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. అండ్ అంతే, ఈ 3 days కలిపి ఒక వీడియోలో పెట్టాను. సో మీ అందరికీ చిన్న క్యూట్ వినాయక చవితి సెలబ్రేషన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రేజీ టాక్స్ విత్ మీ అను. ఐ నో కంటెంట్ ఏమి ఉండదు, వ్లాగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అనేసి, బట్ ఇట్స్ ఓకే ఫర్ మై మెమరీస్.